ఇండియా వెస్ట్ ఇంగ్లాండ్ల మధ్య జరిగిన 5వ టెస్టులో 9 వికెట్లతో సత్తా చాటిన మొహమ్మద్ సిరాజ్ ఓవరాల్గా ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో 23 వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో సిరాజ్ పట్టుదల గురించి టీమిండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానె ఈ విధంగా చెప్పుకొచ్చాడు. సుదీర్ఘంగా బౌలింగ్ చేయడానికి సిరాజ్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆస్ట్రేలియాలో తను అరంగేట్రం చేస్తున్న సమయంలో అంటే 2020-21 సిరీస్లో కూడా అతడు అదే ఇంటెన్సిటీతో ఉన్నాడు. అయితే నేను అతనికి ఆలస్యంగా బరిలోకి దించేసరికి నాపై కోపంగా ఉన్నాడు. ఇప్పటికీ అదే కోపం అతడి లోపట అలాగే ఉంది. అయితే ఇది మొహమ్మద్ సిరాజ్లోని అత్యుత్తమ ప్రదర్శనను వెలికితీసేందుకు కారణమయ్యే కోపం అన్నమాట. ఇంగ్లాండ్ సిరీస్లో అతడి దూకుడైన బౌలింగ్ చూశాం కదా. తొలి బంతి నుంచి ఆఖరి బాల్ దాకా అదే నాణ్యతతో బౌలింగ్ చేస్తాడు. అందరికీ అది సాధ్యం కాదు. జేమ్స్ ఆండర్సన్ మాదిరి సిరాజ్ కూడా తొలి బంతి నుంచే దూకుడుగా కనబరుస్తాడు. ఇంగ్లాండ్తో జస్ప్రీత్ బుమ్రా లేని మ్యాచ్లలో సిరాజ్ పేస్ దళాన్ని ముందుకు నడిపించాడు. తన బాధ్యతలను చక్కగా నెరవేర్చాడు అని ప్రశంసలు కురిపించాడు అజింక్య రహానె.